మించే ఉన్నదండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం లేదు, గదే అయిపోతున్నది. ఇక రజోత్సవ సంబరం ఏంది బీఆర్ఎస్ సన్నద్ధం. ఏప్రిల్ 27తో గులాబీ పార్టీకి 24 ఏళ్ల పూర్తి. 25వ ఏట ప్రవేశించనున్న తెలంగాణ ప్రజల పార్టీ భారతదేశ చరిత్రలోనే భిన్న వినూత్న రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ ముద్ర. తెలంగాణ జెండా ఈ ప్రాంత ప్రయోజనాలే ఎజెండాగా ముండ్ల బాటలో నడిచి స్వప్నచించిన రాష్ట్రాన్ని సాకారం చేసిన కేసీఆర్ 14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల పరిపాలనా పందం, పార్టీ ఆవిర్భావ రజోత్సవ ప్రారంభ వేడుకలకు బీఆర్ఎస్ ప్రభుత్వం సమాయత్నమట. బీఆర్ఎస్కు సంబంధించి గులాబీ జెండా ఎక్కడ రెపరెపలాడినా తెలంగాణ గుర్తుకొస్తుంది. ఆ జెండాను, తెలంగాణ అస్తిత్వాన్ని, పతాకాన్ని నిలిపిన కేసీఆర్ అనే 3 అక్షరాలు మెరుస్తాయి. ఆ మెరిపే తెలంగాణను తేజోమయం చేసిన విద్యుత్ వల్ల ఆ పార్టీ భారత రాష్ట్ర సమితి తెలంగాణ ఎజెండాగా నిలిచిన పార్టీ. దేశంలోని అన్ని రాజకీయ పక్షాలను ఒప్పించి తెలంగాణను సాధించి తెచ్చిన రాష్ట్రాన్ని దేశంలోని అభివృద్ధిలో అగ్రగామిలో నిలిపింది. తెలంగాణ తలరాతను మార్చి సువర్ణ అక్షరాలతో చరిత్రను లిఖించింది. జలదృశ్యం నుండి ప్రస్థానం మొదలుపెట్టిన పార్టీ 27వ తేదీన, అంటే ఏప్రిల్ 27వ తేదీన 25వ అడుగులోకి పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే బహిరంగ సభపై సమాలోచనలు ఈ నెలాఖరు లోపల జరుపుదామా, ఏప్రిల్ చివరిన సెప్టెంబర్లో అధ్యక్ష ఎన్నికల వేళ నిర్వహిద్దాం. బహిరంగ సభపై బీఆర్ఎస్ ముఖ్య నేతల చర్చలు, త్వరలో జరిగే కార్యవర్గ సమావేశంలో నిర్ణయం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక 2 అంశాలు చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాలి కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉత్సవాలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా. నేనేమంటున్నానంటే ఈ ఉత్సవాలన్నీ ఓకే, కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజలలో ఎంత పూర్తి స్థాయిలో కూడా అంటే ఆదరణ ఉంది అని చెప్పడానికి నా దగ్గరకు ఒక వీడియో వచ్చింది. ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంత ఆదరణ ఉంది, ఏం కథ అనేది చెప్పడానికి నా దగ్గరకు ఒక వీడియో. ఎందుకంటే అది అందరికీ చూపెట్టాలి. ఒకసారి ఇక్కడ చూడుర్రి. రైట్, ఇగో ఇక్కడ అవ్వ ఉన్నది, ఒకసారి ఈ అవ్వని చూడుర్రి. ఏంది అంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గద్దె కనబడగానే అక్కడ పూర్తి స్థాయిలో కేసీఆర్కు సంబంధించి ఒక దేవాలయం లెక్క ఈ తల్లి పూజిస్తున్నది. ఎందుకు అంటే వృద్ధాప్య పింఛన్ల కానుండి 2014 తర్వాత తెలంగాణలో ఎట్లున్నది, కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రాంత ప్రజలు ఎట్లా ప్రేమతో ఉన్నారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఒక ముసలవ్వ వెళ్తున్న తరుణంలో అక్కడ బీఆర్ఎస్ గద్దె కనబడితే బీఆర్ఎస్ గద్దెకు పూర్తి స్థాయిలో పూజ చేసి మరీ కూడా కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా పరిపాలన ఉన్నది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇక చూడుర్రి తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఈ వృద్ధ మహిళకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం ఎక్కడైనా గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళో లేదా దేవాలయానికి వెళ్ళి ఎక్కడైనా మొక్కులు మొక్కుతాం, లేకపోతే ఇతరత్ర ఏదైనా జలాలకు సంబంధించో పంట ప్రారంభించినప్పుడు ఇతరత్ర మనం పూజలు చేస్తాం. కానీ బీఆర్ఎస్ పార్టీ గద్దె కనబడ్డ తర్వాత పూర్తి స్థాయిలో దానికి పూజలు చేస్తున్నది అవ్వ. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్ అంటే ఒక్క మాటలో చెప్పడానికి ఏంటిది, ఏం కథ, ఈ అవ్వ ఏం మాట్లాడుతుంది అనేది కూడా ఒకసారి మీరు అందరు కూడా వినాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత చూడు ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇది సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్న వీడియో. ఇక దీనితో పాటుగా ఇంకొక వీడియో కూడా వైరల్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ విషయంలో ప్రజలు ఎట్లుంటున్నారు, ఏం కథ, ప్రజల పట్ల ఏంది, తెలంగాణ ప్రాంత ప్రజలు ఏమంటున్నారు అనేది కూడా తెలంగాణ ప్రాంత అందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఇంకొక మహిళ కూడా మాట్లాడే అంశాన్ని ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం చెప్తా. ఏంది అంటే ఇక్కడ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఈరోజు జనగామకు సంబంధించి తన పర్యటనలో భాగంగా వెళ్ళిన తరుణంలో అక్కడ ఒక మహిళ ఎమ్మెల్సీ కవిత ముందు తాను ఏం మాట్లాడుతున్నదో ఒకసారి మీరు వినే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఇది అందరికీ తెలవాల్సిన విషయం. ఒక్కసారి నూరి మా పెన్మట్ల బస్సే ఆగది, మేము బతికేది ఎట్లా, మాకు ఏం లేదు, అప్పుడే చూడండి, కాలం లేదు, పంట లేదు, కాలం ఏది, పంటలేంటి, సరే కాలం ఏది ఇతర డబ్బులని చెప్పి కేసీఆర్
ఉన్నప్పుడు ఎట్లున్నాయి ఎట్లున్నాయి మన దసరాకు ఒక జాతి ముక్క కూడా ఇయ్యలే ఇప్పిస్తా అన్నాడు మాకు పిల్లలకు లగ్నమైన పిల్లలను మన పెడతా అప్పుడు నేను కళ్యాణం చేస్తా అన్నాడు. ఏది ఆయన పిల్లలు మనోరాలకు మళ్ళీ లగ్గమైంది ఇదివరకు కళ్యాణం లేదు. ఏంటో ఏం ప్రపంచం ఇది, ఏంటిది ఇది, ఎట్లా బతకాలి మేము? కేసీఆర్ రాకపోతే మాత్రం అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులు కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా కేసీఆర్ రావాలని నినాదం చేయడంతో పాటు రణం మొదలు పెడుతున్నారు. ఇది ఈ ప్రజలకు సంబంధించిన ఆగ్రహానికి ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం బలైతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఎందుకు అంటే 25వ ఏట అడుగు పెడుతున్నది కావచ్చుగాక బీఆర్ఎస్ పార్టీ చేసిన కొన్ని తప్పిదాలు మహాఘోరంగా ఉంటాయి. ఒకటి, ఉద్యమకారులను విస్మరించింది. దాంతో పాటుగా ఇంకొకటి అంటే వలసవాదులకు సంబంధించి ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ కండువేయడం, ఉద్యమకారులకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా దానం నాగేందర్ అనే టైం ఉండే మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులం అందరం ధర్నా చేస్తా అంటే లాఠీలు తీసుకొచ్చి ఆ రోజు వచ్చిండు. అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోవడం వల్ల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి దూరం అయిపోయింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం వాళ్ళ యొక్క స్వయంకృత అపరాధమే, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజల పక్షాన ఎట్లయితే ఇప్పుడు పోరాటం చేస్తుందో రేపు 2028లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పందాలో పనిచేయాలి. లేకపోతే మళ్ళీ ఇట్లనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 25వ ఏట పూర్తిస్థాయిలో ఈరోజు 2025లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే పార్టీ తనంతట తాను తన స్వయంకృత అపరాధంతో ఈరోజు పార్టీ తన అధికారానికి దూరమైంది. ఎమ్మెల్యేల ఆకృత్యాలు, దాంతోపాటు రకరకాలుగా ఉద్యమకారులను విస్మరించడం రకరకాలుగా చేసిందండి. ఉద్యమకారులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే తెలంగాణ కోసం పనిచేసిరో వాళ్ళు చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసింది కావచ్చు కాక, కానీ ఉద్యమకారులను విస్మరించింది. ఈ గ్యాప్ అనేది చాలా దూరంగా పెరిగిపోయింది. దానివల్ల అందరికీ పదవులు ఇవ్వకపోవచ్చు, కానీ ఒక వర్గానికి సంబంధించి ఏదో రకంగా సాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలో ఒక నినాదం అయితే మాడాలి, క్యాడర్ టు లీడర్, లీడర్ టు క్యాడర్. క్యాడర్ ఎవరైనా ఉంటే ఒక సామాన్యుడు పోయి డైరెక్ట్గా కేసీఆర్నైనా కేటీఆర్నైనా హరీష్ రావునైనా కవితనైనా కలిసే ఆ యాక్సిస్ ఉండాలి. దాంతోపాటు ఏదైనా ఆపద వస్తే వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది వాస్తవం. ఎవరు ఏమనుకున్నా ఎట్లా అనుకున్నా బరాబరి పై నేనైతే వాస్తవాలే చెప్తా. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటిలో మార్పు వచ్చిందంటే నేను దీంట్లో 100% ఏకీభవించను. బీఆర్ఎస్ పార్టీ ఇంకా మేమే మంత్రులం, మాదే ప్రభుత్వం, మాదే అధికారం అన్న తీరుగా ఉన్నది. ఆ పద్ధతిని ఇంకా మీరు మార్చుకోవాలి. ఇప్పటికే బీజేపీ ఏంది అంటే పెనం కింద నిప్పు పెట్టినట్టు ఆల్రెడీ బగబగ మంటలు స్టార్ట్ చేసింది. 2028 కోసం పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా కూడా వాళ్ళందరూ కూడా ఎట్లా అంటే బీజేపీ ఎలాంటి వ్యూహాలతో కూడా పోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. సో పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, పోరాటానికి సంబంధించి పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచించుకోరు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పందా ఎట్లుండాలి, ఏం కథ అనేది కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని అంశాలు కూడా ఉంటాయి. ఏంది, తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. రేషన్ కార్డు దరఖాస్తులలో అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా నిర్ణయాలు, ప్రక్రియలో 2 రోజులుగా గందరగోళం, మీ సేవా కేంద్రాల వద్ద జనం బారులు తీరు. అది కార్డు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, దానివల్ల జరిగే లాభం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న